నకిరికల్లు మండలం చల్లగుండ్ల అక్షరా స్కూల్లో ఘనంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కన్నెగంటి హనుమంతరావు మెమోరియల్ ఛాంపియన్షిప్ వారి చేత మా పాఠశాల నందు ఈ పోటీలు జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో క్రీడాస్ఫూర్తితో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీలలో 12 జట్లు పాల్గొనగా 4 జట్లు గెలుపొందాయి. నకిరికల్లు వంగా వెంకటరెడ్డి ఉన్నత పాఠశాల వారు మొదటి బహుమతి గెలుపొందారు. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. అతిథులకు పాఠశాల తరపున చిరు సత్కారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు చింతాపుల్లయ్య. నేను సంగకుడిపాడు హై స్కూల్లో వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ కంటే హనుమంతు మెమోరియల్ టోర్నమెంట్ అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటాము. గత 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ కోవిడ్ వల్ల అప్పుడు అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ చేయమని అక్షరా స్కూల్ యాజమాన్యం వారిని అడగగా ఎమ్మటే అంగీకరించి తప్పనిసరిగా చేద్దామనండి అని చెప్పేసి వారి యొక్క పిఈటి గారు చిన్నబాబు గారి డైరెక్షన్లో చక్కగా నిర్వహించారు. నగరికల్లు మండలం చల్లగొండ గ్రామంలో శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారి స్మారక సందర్భంగా అక్షరా స్కూల్లో జరిగినటువంటి ఖోఖో ఉమ్మడి గుంటూరు జిల్లా పోటీలకు మేము ఆతిథ్యం ఇచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనికి మెయిన్గా మా కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీ గడ్డం విజయలక్ష్మి గారు మరియు మా డైరెక్టర్స్ లక్ష్మీ మేడం మరియు నేను అందరం కూడా మా పీఈటీ సార్ ఆధ్వర్యంలో ముందుకు సాగాం. సో వారు చెప్పగానే మేము దీన్ని కొంచెం మాకు అనుభవం లేనప్పటికీ ఎలా చేస్తామేమో తెలియపోయినప్పటికీ వారి ఆధ్వర్యంలో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో దాదాపు 12 టీంలు పార్టిసిపేట్ చేశాయి. సో నగరకల్లు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ప్రథమ బహుమతిగా నిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమం మా ఒక్కళ్ళ కాకుండా ఇక్కడ లోకల్ జనసేన మరియు టీడీపీ మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందాయి. వారికి కూడా శ్రీ బత్తిని శ్రీనివాసరావు గారికి మరియు మిగతా సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మా పేరు పేరున ధన్యవాదాలు.